చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనము. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు. చూడండి, ఇక్కడ పెరికివేయుటకు సమయం కలదు అని వర్తమానం మనం నేర్చుకున్నాం. పెరికివేయడం అంటే పీకి పడేయడం. నాటిన వాటిని ఏం చేస్తారు చెప్పండి? మీ యొక్క ఇళ్ళ దగ్గర పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే గోడ పక్కన కానీ ఏమైనా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? లాగి అవతల పడేస్తారు. అదే మొక్కలు వేస్తారు అంటే కూరగాయల మొక్కలు వేస్తారు. ఈ బీరకాయలో, ఆనపకాయలో, లేకపోతే వంకాయలో, లేకపోతే కాకరకాయలో ఇవన్నీ కాస్తాయి. కాపు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఇంకా కాయలు కాయకపోతే ఏం చేస్తారు? పీకేస్తారు. అలాగే పీకి వేయడానికి లేకపోతే పెరికి వేయడానికి ఒక సమయం కలదు అంటున్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉన్నదన్నమాట. దయచేసి మీరు ఒకసారి చూడండి అమ్మా. ఆ 13వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతడిని అడిగారు. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోటగాండ్రుతో నేను చెప్పుదునెను. అంటే యొక్క మనుషులు నిద్రిస్తూ ఉండగా సాతానుడు వచ్చి ఏం చేశాడంటే గోధుమల మధ్య గురుగులను కూడా విత్తిపోయాడు. అవి మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడ్డాయి. అంతవరకు ఎలా ఉన్నాయి? ఈ గురుగులు కూడా ఎలా ఉంటాయంటే గోధుమలాగానే ఉంటాయి. ఆ చెట్టు అంతా కూడా గురుగుల చెట్టు ఎలా ఉంటుందంటే గోధుమ చెట్టులాగానే ఉంటుంది. అది గింజబట్టే వరకు కూడా తెలియదు అనమాట. అయితే చూడండి, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడిననుంది. మొలకలు వచ్చేసాయి, అవి పెరిగాయి. ఆ గోధుమ చెట్లు ఎలా పెరిగాయో, ఆ గోధుమ పైరు ఎలా పెరిగిందో ఇవి కూడా అలాగే పెరిగాయి. కానీ గింజలు వచ్చినప్పుడు గోధుమల గింజలు వేరుగా ఉంటున్నాయి, గురుగులు వేరుగా ఉంటున్నాయి. అప్పుడు గోధుమలు, గురుగులు, ఈ యొక్క గురుగులు గింజలు వేరుగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంటి యజమాని ఆ దాసులు ఏమన్నారంటే, అయ్యా, నువ్వు పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, మరి ఈ యొక్క గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి? మరి మంచిగా విత్తావు కదా, ఎక్కడి నుండి వచ్చానంటే అది శత్రువు చేసిన పని. శత్రువు అంటే ఎవరు? సాతానుడు చేసినటువంటి పని. వాడు చేశాడు ఆ పని. కాబట్టి ఈ గోధుమలతో పాటు గురుగులు కూడా పెరగనివ్వండి. ఒకవేళ మీరు గురుగులు లాగేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాని పక్కన గోధుమలు కూడా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు పంట నష్టం అయిపోద్ది. అలా కాకుండా చివరి వరకు వాటిని ఎదగనివ్వండి. అంటే
కోతకాలం వరకు ఎదగనివ్వండి అంటే గింజలు అది బాగా పంట పండే వరకు కోతకాలం అంటే ఆ యొక్క గోధుమ పంట బంగారు రంగులోకి వచ్చేస్తారన్నమాట. ఆ బంగారు రంగులోకి వచ్చే వరకు కూడా పండాలి. అదే అప్పుడు కోత కోయడం అనేది జరుగుతుంది. కోత ఎప్పుడు కోయడం అనేది జరుగుతుంది చెప్పండి? అప్పుడే కోతకాలం అంటే ఏమిటి? యుగ సమాప్తమని మనకు బైబిల్లో చెప్పబడతా ఉంది. మీరు ఆ వచనాన్ని మీరు చదవాలనుకుంటే 39వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి. కోత ఏమై ఉన్నదంట? యుగ సమాప్తి, యుగ సమాప్తము. అయితే ఈ గురుగుల్ని అప్పుడు పెరికివేయలేదు. ఈ సంఘకాలాలు ఎక్కడ కూడా ఆయన పెరికివేయలేదు. గోధుమలతో పాటు గురుగులు కూడా ఉండనిచ్చాడు. అంటే ఈ గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు అంటే మనకు తెలుసు. గోధుమలు అంటే ఎవరు? రాజ్య సంబంధులు. గోధుమలు అంటే ఎవరు? రాజ్య సంబంధులు. మరి గురుగులంటే ఎవరు? సాతానుని యొక్క సంబంధులు, అంటే దుష్టుని యొక్క సంబంధులు. ఆ మాట కూడా అక్కడే ఉంటుంది. మనం మీరు చదివి వినిపిస్తే మీకు గుర్తుంటుందని నా అభిప్రాయం అన్నమాట. 38వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధాలు అంటే ఈ లోక సంబంధులు. కాబట్టి రెండింటిని కూడా అలాగే ఎదగనిచ్చాడు ఆయన. ఇప్పుడు 325 నిశా సమావేశం అంటే మెస్సీ తర్వాత 325 సంవత్సరాలకి నిశా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పెద్ద యొక్క దుర్బోధన వచ్చేసాయి సంఘంలోకి. సాతానుడు చెడ్డ విత్తనాలు విత్తాడు. అంటే ఒక్కడనే దానికి బదులుగా ముగ్గురనే బోధన తీసుకొచ్చేసాడు. నామములో బాప్తిజానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిరుదుల్లో ఆ బోధన తీసుకొచ్చేసాడు. అవే గురుగులు, ఆ చెడ్డ విత్తనాలు వచ్చేసాయి. ఆ చెడ్డ దాన్ని నమ్మినోళ్ళు వచ్చారు. వాళ్ళే ఆ దుర్బోధనలు నమ్మినోళ్ళే దుష్టుని సంబంధులు. రాజ్య సంబంధులు అంటే ఎవరు? అపోస్తుల బోధ నమ్మినోళ్ళు, నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను వరం కలిగినటువంటి వారు ఆ యొక్క గోధుమలు, ఆ రాజ్య సంబంధం. ఆ రెండు కూడా అప్పుడే ఈ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఆయన నాశనం చేయొచ్చు. మీకు అర్థమైందా? రోమన్ క్యాథలిక్ సంఘాన్ని అప్పుడే నాశనం చేయొచ్చు, లేకపోతే ఈ సంఘాలని కూడా వెంటనే నాశనం చేయొచ్చు. కానీ ఈ గురుగులు వంటి సంఘాలు, ఈ దుష్టుని యొక్క సంఘాలని చివరి వరకు కూడా వాటిని కూడా ఎదగనివ్వండి అన్నాడు ఆయన. ఇది ఎలాగైతే అపోస్తుల బోధలో వాళ్ళు ఎలాగైతే చివరి వరకు వస్తారో, అంటే రాజ్య సంబంధులు ఎలాగైతే కోతకాలం వరకు కూడా చక్కగా ఎదుగుతారో, గోధుమలు కూడా ఎదుగుతాయో, అలాగే గురుగులను కూడా అలాగే ఎదగనివ్వండి. రెండింటిని కూడా ఆ కోతకాలం కూడా పెరికేద్దాం అన్నాడు తప్ప అప్పటికప్పుడే పెరికేద్దామంటే ఒప్పుకోలేదు ఆయన. వాటిని పెరికేస్తూ ఉంటే, వాటిని నాశనం చేస్తూ ఉంటే రాజ్య సంబంధులు కూడా నశిస్తారు. కాబట్టి రెండింటినీ ఎదగనివ్వండి అన్నాడు ఆయన. రెండింటినీ పెరగనివ్వండి. ఎప్పటి వరకు అని అంటే కోతకాలం వరకు. కోతకాలం అంటే ఏమిటి? యుగ సమాప్తము. సమాప్తం అంటే ముగింపు. కోతనే దేన్ని సూచిస్తూ ఉంది? ముగింపును సూచిస్తూ ఉంది. అంటే పంట బాగా బంగారు రంగులోకి వచ్చిందనుకోండి, అప్పుడు కోత కోయడం ఆరంభిస్తారు. అది కోత కోస్తున్నారంటే ఏమిటి? పంట యొక్క పని, పంట గింజలు బంగారు రంగులోకి వచ్చేసాయి, ఇంకా పండడం అయిపోయింది, ఇంకా కోత కోసి నోర్చాలి. ఇంకా పంట పండింది కాబట్టి ఇంకా అంటే కోత కోయడం అనేటువంటిది ఏంటంటే యుగ సమాప్తాన్ని సూచిస్తూ ఉంది. ఆయన హల్లెలూయా. అంటే ఏమిటి? విత్తనాలు చల్లారు, అవి మొలకెత్తాయి, ఆ తర్వాత గింజలు వచ్చేసాయి, పండాయి, ఇక పని అయిపోయింది. ఇంకా కొయ్యడం ఏముంటుంది? ఆ కోత కోస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? యుగ సమాప్తం. అంటే ఆ యొక్క పొలంలో ఆ పని ఇక అంతటితోటి అయిపోయినట్లు లెక్క.
నీకు అర్థమైందా? కోతకు వస్తున్నారంటే ఇంకా పొలానికి నీళ్లు పెట్టడం కానీ, ఎరువేయడం కానీ, ఇంకా లేకపోతే ఆ వాటికి ఏమైనా పిచ్చి మొక్కలు ఏమైనా గడ్డి మొక్కలు ఏమైనా పీకేయడం కానీ, ఇంక ఏముండదు. ఇంకా పని అంతా అయిపోయింది. ఇక్కడ కోసేయడం. ఆ కోత కాలాన్ని ఏమంటారంటే, కోత కోసిన ఆ టయాన్ని యుగ సమాప్తం అంటారు. అంటే పొలంలో ఎలాగైతే ఒక కోత కాలంలో కోత కోయడం జరుగుతుందో, ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తాడంటే చూడండి, ఆ కోత సమయంలో ఏం చేస్తారు, ఆ కోత కోసేసిన తర్వాత వాటన్ని కూడా కట్టలు కట్టేసి తీసుకుని వెళ్ళి కుప్పలు వేస్తారా? ఆ కట్టలు ఏం చేస్తారు, రౌండ్గా అలా పేర్చేసి కుప్పలు వేస్తారు పొలాల్లో. వరి కుప్పలు అంటారు అవి. అలాగే గోధుమ కట్టలు కట్టడం. అలాగే గురుగులు అంటే ఏమిటి, అవి కూడా చెడ్డవే, అవి కూడా కట్టలు కట్టడం. ఎందుకు? అది కోతకాలములో ముగింపుని సూచిస్తూ ఉంది. ఆ యొక్క కోత కోసి ఆ కట్టలు కట్టడం అనేది. అందుకని ఇప్పుడు ఆ కట్టలు కట్టడం అంటే ఏంటంటే సంఘాలని కూడా ఐక్యమైపోవడం అన్నమాట. ఈనాడు మత్స్యాగ సంఘాలని కూడా ఐక్యమైపోతూ ఉన్నాయి. అలాగే ఆయన యొక్క వధువు అంటే భర్త భార్య ఐక్యమైపోతున్నారు. అంటే మెస్సయ్య నువ్వు ఏమైపోతున్నావు చెప్పండి, ఐక్యమైపోతున్నారు. ఇవన్నీ కూడా సంఘాలని పోపులో కలిసిపోతున్నాయి. మొత్తం కూడా అన్ని సంఘాలు ఐక్యమైపోతున్నాయి. అవి కట్టలు కట్టడం అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యుగ సమాప్తంలో పెరికి వేస్తున్నాడు. అంటే ఇది పెరికి వేసే సమయం ఏది? యుగ సమాప్తం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు. కోత కోయడంతో పని అంతా ముగించబడుతుంది. ఇక ఆ పొలంలో పని ఆరంభం ఎప్పుడైంది? పొలంలో పని దున్నడంతో ఆరంభమైంది. తర్వాత ఏం చేస్తారు? నీళ్లు పెడతారు, అంతేనా? తర్వాత విత్తనాలు చల్లుతారు, నారు నాటుతారు. తర్వాత చివరికి వచ్చేటప్పటికి కోత కోసేస్తారు. కోత ఏం చేస్తుందంటే ముగింపుని చూపిస్తూ ఉంది. సమాప్తమైపోయింది ఇక్కడ పొలంలో పని అంతా. పొలంలో ఇంకా ఈ పంటకు సంబంధించిన పని అంటే పంట పండించడం ఆ పని ఇంకా అయిపోయింది. తర్వాత పని ఏంటి? కుప్పలు, తర్వాత నూర్చడం. అది కూడా ఈ రెండవ రాకకు పోలికగానే ఉంది. యుగ సమాప్తం అంటే కోత కోయడం. కాబట్టి ఇప్పుడు ఏంటిది? నరికి వేయడం. అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది, పల్లెం పని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్గిలో వేయబడుతుంది. నరకబడడం అన్నా, పెరికి వేయబడడం అన్నా. పెరికి వేయబడడం అంటే వేరులతో సహా తీసేయడం. నరకడం అన్నా దాన్ని మొదటికి ఏం చేస్తారు చెప్పండి? నరికి పడేస్తారు. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే యుగ సమాప్తాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి పెరికి వేయటకు ఒక సమయం కలదు, అదే కోతకాలము, అదే యుగ సమాప్తము. అందుకని యుగ సమాప్తం ముందు ఆ యొక్క పెరికి వేయడం అనేది జరుగుతుంది. పనికి రాని వాటిని, గురుగులని పెరికి వేయడం అనేది జరుగుతుంది. ఈ గురుగులు అంటే ఎవరు? మత్స్యాగ సంఘాలు. కోత ఎలా కోసేస్తారో, కోత కోసేసి ఆ గురుగులు అనేవి దేని పనికిరావు కాబట్టి కాల్చి పడేస్తారు. అలాగే ఈ యొక్క సంఘాలు కూడా ఏమైపోతాయి అని అంటే కాల్చి వేయబడతాయి అన్నమాట. అందుకనే మత్తయి సువార్తలోని మీరు చూడండి, అక్కడే ఆ మాట రాయబడి ఉంటుంది చక్కగా. 13వ అధ్యాయంలోనే చూడండి అమ్మా, 39వ వచనంలోని, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. కిందకు వచ్చేటప్పటికి ఇంకా ఏమంటున్నాడు అంటే, మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండుగలు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఆయన నామనిస్తారు. నీతిమంతులు అంటే ఎవరు? రాజ్య సంబంధం. మిగతా వాళ్ళు ఏమైపోతున్నారంట? అగ్నిగుండంలోనికి పడవేయబడతారు. అదే కాల్చివేయబడతారు. ఎలా కాల్చివేయబడతారో, గురుగులు ఎలా కూర్చబడి
అగ్నిలో కాల్చివేయబడును. యుగ సమాప్తి ఎందే జరుగును. యుగ సమాప్తి అందు ఏం జరుగుతుంది? కాల్చివేయబడడం జరుగుతుంది. అలాగే యుగ సమాప్తి ఎందు రాజ్య సముద్రులు ఎక్కడికి వెళ్తారు? ఏమండి? తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. అంటే గోధుమలేమో తండ్రి రాజ్యంలో తేజరిల్లుతాయి, తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తాయి గోధుమలు. మరి గురుగులు ఏమైపోతాయి? కాల్చివేయబడతాయి. ఇది యుగ సమాప్తంలో జరిగేది. కాబట్టి పెరికివేయబడేటువంటి లేకపోతే పీకివేయబడి కాల్చివేయబడేటువంటి ఈ గురుగులకి ఎప్పుడు కాల్చివేయబడతాయి అని అంటే యుగ సమాప్తం అంటే కోతకాలమే. యుగ సమాప్తమందు కోతకాలమందు అవి కాల్చివేయబడతాయి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువు. యెహెజ్కేలు గ్రంథము నాకును చదవమ్మా. చూడండి, ఇక్కడ ఆయన యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం ఏం చెప్తున్నాడండి? మరి నీవు ఇజ్రాయేలు అధిపతులను గురించి ప్రలాపవాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనిను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించునుదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దానిని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. ఇది కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడు నేర్చుకొని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణమును పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తము పాడేయును. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచియుండి ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునద్దకు తీసుకుని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇజ్రాయేలు పర్వతాల మీద ఎన్నటికీ వినబడకుండానట్లు వారు దాన్ని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి విస్తారమైన జనముల దగ్గర నాటబడిన ద్రాక్షావళి వలెను. నేను భూపతులకు దండము లైనట్టి గట్టి చెవులు దానికి కలిగి ఉండెను. అది మేఘములనంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదై నేల మీద పడవేయబడిను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడిను. మరియు దాని గట్టి చెవులు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడిను. అప్పుడు అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలముల్లో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చెవుల్లో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది. గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మరియు నీవు అంటే యెహెజ్కేలుతో చెప్తున్నాడు ఆయన, నీవు ఇశ్రాయేలు అధిపతులను గూర్చి ప్రలాపవాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపము. ప్రలాపవాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపము.
అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడంటే, మేఘమునంటున్నంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మను బహుగా ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రము చేత అది పెరిగివేయబడినది, నేల మీద పడవేయబడిను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ నీ తల్లి ఎటువంటిది అంటున్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఇజ్రాయేలు యొక్క పెద్దలతో, అధిపతులతో చెప్తున్నాడు. నీ తల్లి ఎటువంటిది అంటున్నాడు ఆయన. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్లో తల్లి, మనకి బైబిల్లో 2 తల్లులు కనపడతారు. ఒక తల్లి ఎవరు? మెస్సయ్యే మనకు తల్లి. ఎందుకంటే ఆయన శరీరంలో నుండి మనం తీయబడ్డాం కాబట్టి. మనము స్త్రీలో నుండి తీయబడలేదు, ఆయన స్త్రీలో నుండి తీయబడ్డాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదోనులో అవ్వ ఎలాగైతే ఆదాములో నుండి తీయబడిందో, మనము కూడా మెస్సీలో నుండి మనము తీయబడ్డాం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామనంటే మెస్సీ యొక్క పిల్లలమై ఉన్నాం. అలాగే రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, అది సంఘాలకు తల్లి. మతశాఖ సంఘాలకు అది తల్లి. అయితే ఇప్పుడు మీరు గమనించండి, నీ తల్లి ఎటువంటిది? ఆడసింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనును, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. ఇప్పుడు చూడండి, ఒకసారంట ఎక్కడ పెరిగాయి అక్కడే పెరగాలి. ఒకసారంట ఒక ఆయన ముచ్చటపడిపోయి ఒక సింహాన్ని గవర్నమెంట్కి తెలియకుండా ఒక సింహం పిల్లని తీసుకొచ్చాడంట. సింహం పిల్లని తీసుకొచ్చి చాలా చక్కగా ఆహారం పెట్టి చాలా చక్కగా పెంచుతూ ఉన్నాడంట. అది సింహమే. చక్కగా పెంచుతూ ఉండేటప్పటికీ అది బాగా పెరిగింది, పెద్దదైంది. చక్కగా చికెన్లు పెట్టడం, లేకపోతే ఆ యొక్క దున్న మాంసము, ఎద్దు మాంసము, లేకపోతే పంది మాంసము, ఏదో ఒక మాంసాన్ని పెట్టడం, ఆ విధంగా బాగా చక్కగా తయారైపోయింది. ఏది? ఆ సింహం చక్కగా తయారైపోయేటప్పుడు గవర్నమెంట్ రూల్ తెలిసింది. ఏమయ్యా, గవర్నమెంట్ రూల్ ప్రకారము నీవు ఆ సింహాన్ని నువ్వు పెంచకూడదు కదా, మరి అది అడవిలో ఉండాలి, అడవిలో ఉంటేనే చక్కగా అది బ్రతుకుతుంది, నువ్వు పెంచడానికి వీల్లేదు, అడవిలో వదిలిపెట్టమన్నారు. తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేశారు. అడవిలో వదిలిపెడితే అడవిలో దానికి జంతువులు వేటాడడం రాలేదు. జంతువుల్ని వేటాడడం రాలేదు. ఏదైనా ఒక జంతువు వచ్చిందనుకోండి, ఆ జంతువు మీద దాడి చేయడం రాలేదు. అంతేకాకుండా దానితో ఎలా పోరాడాలో తెలియట్లేదు, చేత కావట్లేదు. ఎందుకని? ఆ జంతువు అడవిలో ఉందనుకోండి, ఆ యొక్క సింహము మిగతా యొక్క సింహాలను చూసి ఆ జంతువు వేటాడడం నేర్చుకుంటుంది. మీకు అర్థమైందా? ఆ జంతువులను వేటాడడము, లేకపోతే ఏదో ఒక నక్కో ఏదో కనపడింది అనుకోండి, లేకపోతే యొక్క ఏనుగు ఏదో కనపడింది అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏనుగు మెడ మీద పడిపోయి ఆ మెడ పట్టుకుంటాయి ఫస్ట్. అలాగా దానికి అవన్నీ కూడా తెలియట్లేదు. అదే అడవిలో ఉండే అవన్నీ తెలుస్తాయి. వాటిని చంపేసి తినేయడం శ్రేష్టమైన ఆహారం తింటుంది. అది ఏ ఎముకలో లేకపోతే పనికిరాని పేగులో అలాంటిది తిందో, చక్కని గుండెకాయ లాంటి కాలేయము మంచి ఉంటాయి చూసారా, అలాంటివి తినేస్తుందన్నమాట సింహం. కానీ అడవిలోకి వదిలిపెట్టిన తర్వాత అది వేటాడడం రాక ఏమైపోతుందంటే, ఒకప్పుడు మిగతా సింహాలను చూసి అన్ని జంతువులు పారిపోతున్నాయి. ఇది అలా కాదు, మిగతా జంతువులు చూసి పారిపోతుంది. కారణం ఎందుకని? వేటాడము రాలేదు. వేటాడడం రాకేమైపోయింది? మిగతా జంతువులు కలిసి దీన్ని చంపేసి. సింహమే కానీ వేటాడము రాలేదు. నీవు కూడా సర్వశక్తిమంతుని సన్నిధిలో నీవు పెరగాలి. సర్వశక్తి సన్నిధిలో పెరిగితే వాక్యం వినడము, ప్రార్థించడము,
ఈ విధంగా నీతిమంతుల గురించి చదవడము, ఇవన్నీ నీతిమంతులు ఎలా నిలబడుతున్నారో, వాళ్ళు ఎలాగ ప్రార్థిస్తున్నారో, అందుకని అందరూ ఒక చోటకు రావడం వలన ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తారు చెప్పండి, నేర్చుకుంటారు. ఒకరికి ఆత్మీయంగా బలంగా ఉంటారు, బలహీనంగా ఉంటారు. ఆ బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, బలంగా ఉన్న వారిని చూసి నేర్చుకుంటారు. తగ్గించుకోవడం, పరిచర్య చేయడము, ప్రార్థించడము, ఆ క్రియలు అన్నీ కూడా నేర్చుకుంటారు. అది సింహం పిల్లల మధ్య, సింహం పిల్లలు అంటే మనమే, సింహం పిల్లల మధ్య ఆ సింహం పిల్లలు ఉన్నట్లయితే అన్నీ కూడా నేర్చుకొని, అది కూడా వేటాడము, ప్రార్థించడం అన్నీ నేర్చుకొని, శత్రువులతో పోరాడము, సాతానుతో పోరాడము, సాతానుని జయించడము, లోకాశలు జయించడము, ఇవన్నీ కూడా చక్కగా, అది కూడా మిగతా వాళ్ళని చూసి చక్కగా నేర్చుకొని అది కూడా జయిస్తూ ఉంటుంది అనమాట. లోకాశలు ఏమండి తగ్గించుకొని ఆ విధంగా అన్నీ కూడా నేర్చుకుంటుంది. అదే కనుక ప్రార్థన రాకుండా ఉన్నారనుకోండి, ఆరాధన రాకుండా ఉన్నారనుకోండి, ఆ సమాజంలో వారితో కలవకుండా దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైపోతారనంటే ఎలా ప్రార్థించాలో, ఎలాగ తగ్గించుకోవాలో, ఎలా లోకాశలు జయించాలో వాక్యం వినడం కానీ ఇలాంటివి ఏమీ వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమైపోతారనంటే సాతానుడితో పోరాటం తెలియక, లేకపోతే ఎలా ఆత్మీయ ఆహారం ఆయన దగ్గర నుండి సంపాదించుకోవాలో, ఎలా పొందుకోవాలో అనేది తెలియక ఏమైపోతారంటే ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు, సాతానుడి వలన కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోతారంటే ఓరకనే పడిపోవడం అనేది జరుగుతుంది. అలాగా పోరాడాలి, సాతాన్ని జయించాలి అని అంటే నువ్వు ఎవరి మధ్య ఉండాలి చెప్పండి, సింహముల మధ్య ఉండాలి. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, అది కుక్కలతో పాటు తిరుగుతూ ఉంటేనే కష్టపడి ఏదో ఒక ఎక్కడైనా ఆహారం దొరికితే చీల్చుకొని తినడం, ఇవన్నీ అలవాటైపోతాయి. అదే దాని కనుక చక్కగా పాలు పోసి చక్కగా అలా పెంచుతూ ఉండడం, ఏమైనా చికెన్ కానీ ఏమీ పెట్టకుండా, అది అప్పుడు తర్వాత మళ్ళీ చికెన్ ఇచ్చినప్పుడు తినడం రాదు, దానికి అలవాటు. అందుకని నీవు ఆ సింహము పిల్లల మధ్యకు వచ్చినప్పుడు, పరిశుద్ధుల మధ్యకు వచ్చినప్పుడు నీవు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగా ఆయన సన్నిధిలో ఆయన అడగాలో. ఎందుకంటే ఆయన అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగాలి. అడిగితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నది, అడుగుడే మీకు ఇవ్వబడునని. ఎలా అడగాలో ఏమిటో నువ్వు అడిగే వారిని చూసి నేర్చుకుంటావు, ప్రార్థించే వారిని చూసి నీవు నేర్చుకుంటావు. అందువలన సింహాల మధ్యకు నువ్వు రావాలి. సింహాల మధ్యకు నువ్వు రాకపోయినట్లయితే, నీతిమంతుల దగ్గరకు నువ్వు రాకపోయినట్లయితే, పరిశుద్ధుల దగ్గరకు నువ్వు రాకపోయినట్లయితే సాతానుడు నిన్ను జయించేస్తాడు. ఇప్పుడు కర్రలు ఉన్నాయనుకోండి, మండుతూ ఉన్నాయనుకోండి, అని ఆ కర్ర నుండి ఇంకో కర్రను వేరు చేసామనుకోండి, అదేమైపోతే కాసేపు మండి ఆరిపోతుంది. మండుతూ ఉండాలంటే ఏం చేయాలి, ఒకదానికొకటి ఆ విధంగా సంబంధం కలిగి ఉండాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల వాటిలో ఒకదాన్ని పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునుదాయను, మనుషులని భక్షించేదాయను. కాబట్టి చూడండి, ఆ యొక్క సింహము అది కొదమ సింహము వేటాడను నేర్చుకుని అది ఎలాగైతే భక్షిస్తూ ఉంటుందో, అలాగే నీవు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఎలా పట్టుకోవాలో నేర్చుకుని దీని ప్రకారం నడవడమే భక్షించడం, దీన్ని అనుసరించడమే భక్షించడం. కాబట్టి నువ్వు ఈ కోతకాలంలో నువ్వు పెరిగివేయబడకుండా ఉండాలంటే, ఏమండి, సాతానుడు వచ్చి నిన్ను జయించకుండా ఉండాలంటే, సాతానుడు నీ జీవితంలో నిన్ను ఓడించకుండా ఉండాలంటే, నువ్వు అపజయం పాలు కాకుండా ఉండాలంటే నీవేం చేయాలంటే, నీవు నీతిమంతుల మధ్య నీవు నేర్చుకోవాలి. ఎలా నేర్పాలో, ఎలా ప్రార్థించాలో ఎవరు నేర్పుతారో? పరిశుద్ధాత్మ.
బైబిల్లో ఉన్న వారి గురించి వినడం ద్వారా పరిశుద్ధాత్మ చూడు వాళ్ళు ఎలా నడిచారు, వీళ్ళు ఎలా నడిచారు, నువ్వు కూడా అలాగే నడువు అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించి నడిపిస్తాను. ఇక్కడ నువ్వు ఉన్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతావు. ఎవరు బాగా ప్రార్థన చేస్తాడు, నువ్వేంది అలా మొత్తుగా ఉండవు, నువ్వు కూడా ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నేర్పుతాడు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం వినాలో, ఎలా ఆయన ఆరాధించాలో, ఎలా స్తుతించాలో, ఎలా ఘనపరచాలో, ఎలా ఆయన ఆనందించాలో, ఎలా సమాధానం కలిగి ఉండాలో, ఎలాగ నీవు నీతిగా జీవించాలో, ఇవన్నీ కూడా నీవు సమాజంలో నువ్వు నేర్చుకుంటావు. ఆయన హల్లెలూయా. అందుకని చూడండి, ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. ఎక్కడ పెరగబడింది చెప్పండి? కొదమ సింహాల మధ్య. నీ పిల్లలు ఎక్కడ పెరగాలి చెప్పండి? నీతిమంతుల మధ్య పెరగాలి, పాపుల మధ్య కాదు, అపవిత్రుల మధ్య కాదు. వాళ్ళ మధ్య పెరిగారు అనుకోండి, వాళ్ళలాగానే ఎలా అబద్ధాలు ఆడాలి, ఎలా మోసాలు చేయాలి, ఎలా దొంగతనాలు చేయాలి, ఎలా అన్యాయాలు చేయాలి, ఆ యొక్క దుష్టుడి అన్నీ కూడా నేర్చుకుంటారు, చెడ్డవన్నీ కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఆయన సన్నిధిలో నీవు సింహము పిల్లల మధ్య నువ్వు ఉన్నట్లయితే ఆ సింహం యొక్క లక్షణాలని నువ్వు నేర్చుకుంటావు. సింహం యొక్క లక్షణాలని నేర్చుకుంటాం. అందుకని ఎక్కడ పెరిగే వాళ్ళు అక్కడే పెరగాలి. మనం పిల్లలం, సింహం పిల్లలం అనుకోండి, పరిశుద్ధుల మధ్య పెరగాలి, అప్పుడు అవే లక్షణాలు వస్తాయి. పాపుల మధ్య పెరగాలి, నీతిమంతుల మధ్య పెరగాలి, వాళ్ళతో సహవాసం కలిగి ఉండడం, వాళ్ళతో కలిసి ప్రార్థించడం. వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుంది? జయించగలిగినటువంటి శక్తి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే చక్కగా ఫలిస్తారు. ఈ కోతకాలంలో, ఈ చివరి సమయంలో, ఈ కోతకాలం సమయంలో అన్నీ కూడా ఇక భూమి మీద లేకుండా పెరిగివేయబడతాయి. ఇక కాల్చివేయబడమే పెరిగివేయబడడం. మత్స్యాల సంఘాలు ఏమీ లేకుండా, దయ్యం కూడా లేకుండా, మొత్తం కూడా అపవాది కూడా బంధించబడి అగ్గిలో పడవేయబడతాడు. అది జరగబోతూ ఉంది. కాబట్టి నీవు పెరిగివేయబడకుండా ఉండాలంటే చూడండి, ఆ సింహము ఎక్కడ పెరిగింది? సింహాల మధ్య పెరగలేదు, అది మనుషుల మధ్య పెరిగింది. మనుషుల మధ్య పెరిగేటప్పటికి అదేమైపోయిందంటే, అడవిలో వదిలిపెట్టబడినప్పుడు అది మిగతా జంతువులతో పోరాడలేకపోయింది. అదేమైపోయింది? పోరాడలేకపోతే మిగతా జంతువులను కూడా దాన్ని జయించేసాయి. అలాగే నీవు కూడా నీతిమంతుల మధ్య పెరగకపోయినట్లయితే, లోకములో పాపుల మధ్య నువ్వు ఎలా జీవించాలో, సాతానుని ఎలా జయించాలో, అన్ని జనులతో నువ్వు ఎలా ప్రత్యేకంగా ఉండాలో ఆయన్ని తెలియక నీవు అన్ని జనులు ఏం చేస్తారంటే నిన్ను ఆత్మీయంగా మింగేస్తాను. ఆత్మీయంగా ఏం చేస్తారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళని ఎలా జయించాలని నీకు తెలియలేదు, వాళ్ళతో ఎలాగా ప్రత్యేకంగా ఉండాలని నీకు తెలియక వాళ్ళ మాటల్లో పడిపోతావు, వాళ్ళ ఆలోచనలో పడిపోతావు, వాళ్ళ క్రియల్లో పడిపోతావు. వాళ్ళ మీద జాలి కనికరం కలుగుతుండదు నీకు, వాళ్ళ మీద ప్రేమ అభిమానం అయిన కలుగుతూ ఉండి వాళ్ళకు లోబడిపోతుంటావు. వాళ్ళు ఇంకా ఈరోజు ప్రార్థనకి ఏం వెళ్తావులంటే ఆగిపోతావు. అలాగ జరుగుతూ ఉంటుంది అనమాట. అవన్నీ జయించలేకపోతున్నావు నువ్వు లోకంలోకి వెళ్ళి. అందుకని నీవు సింహాల మధ్య పెరిగినప్పుడు లోకాన్ని, మిగతా జంతువులన్నింటినీ కూడా జయించగలుగుతావు. సింహాలకు వేరే మిగతా జంతువులతో కనుక పెరిగినట్లయితే నీవు ఆ జంతువులు నేనేం చేస్తాను? సింహం అయినప్పుడు కూడా ఆ జంతువులు నిన్ను, అంటే లోకస్తులు నిన్ను ఆత్మీయంగా నాశనం చేస్తారు. అప్పుడు నీవు పెరిగివేయబడతావు, కాల్చివేయబడతావు. కాల్చివేయబడకుండా ఉండాలంటే నీవేం చేయాలి చెప్పండి? ఎందుకంటే ఇది కాల్చివేయబడే సమయం. కాల్చివేయబడబోతున్నాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత, మనం పైకి ఎత్తబడిన తర్వాత మనం రాజ్య సంబంధులవి పైకి వెళ్ళిపోతాం. అందుకని ఆయన రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారు. సూర్యుని వలె అంటే ఏమిటి? సూర్యుని అంతా ఏమండి పరమగీతంలో రాయబడి ఉన్నది, సూర్యుని అంతా స్వచ్ఛత ఆయన మనస్తాడు. హల్లెలూయా. ఒకసారి మీరు చూడండి పరమగీతము, చదవండి అమ్మ ఒకసారి.
ఆయన నామనిస్తాను. హల్లెలూయా. సూర్యుని అంతా స్వచ్ఛత. ఇక్కడ సూర్యుని వలె తేజరెలుతారు. దాని అర్థం ఏమిటి? స్వచ్ఛముగా, స్వచ్ఛమైన నీరు అంటాం మనం. దేనంటాం స్వచ్ఛమైన నీరు అంటే? కల్తీ లేకపోతే, ఏ నలుసులు లేకుండా, ఏ మురికి లేకుండా ఉన్నాయి అనుకోండి, స్వచ్ఛమైన నీరు అంటాం. పాలు అనుకోండి, స్వచ్ఛమైన పాలమ్మా, గోళ్ళ మీద రాస్తారు స్వచ్ఛమైన పాలు అని. అంటే ఏమిటి? కల్తీ లేనటువంటి పాలు. అంటే నీవు పరిపూర్ణ వాక్యమే. ఇప్పుడు మత్స్య సంఘాలు అనుకోండి, స్వచ్ఛమైనవి కాదు, లోక సంబంధమైన బోధలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. అవి కూడా సంఘ పాలే, కానీ కల్తీ పాలవి, కల్తీ బోధలు, కల్తీ సంఘాలు అవి. కానీ దీంట్లోకి ఏ కల్తీ లేదు. లోక సంబంధమైన ఏది కల్తీ అవ్వకుండా పూర్తిగా పరలోకం నుండి వచ్చినటువంటి పాలు, స్వచ్ఛమైనటువంటి పాలు, కల్తీ లేనటువంటి పాలు. అలాగ కల్తీ లేనటువంటి స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంది. అందువల్ల నీతిమంతులు ఆయన రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. అంటే స్వచ్ఛమైనటువంటి, అంటే ఏం కల్తీ లేనటువంటి, బయలుపరచబడినటువంటి ఒక వాక్యమే ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి ఎఫ్సీలు రాసిన పత్రికలో కూడా ముడత, మచ్చ, కలకం ఏమీ లేకుండా, ఏమండి అది దేనితే స్వచ్ఛమైనదిగా ఉండాలి. తన్ను తాను ఆయన అర్పించుకున్నాడంట. ఎందుకు అర్పించుకున్నాడు? ఎందుకు నిన్ను అర్పించుకున్నాడు? నీ కోసం అర్పించుకున్నాడు చెప్పండి. ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన వల్ల నీవు కూడా స్వచ్ఛమైన దానిగా మారాలని నీ కోసం ఆయన రక్తం చిందించాడు. అంతేగాని ఏదో నామకార్థంగా చర్చికి వచ్చి కాలక్షేపం చేయాలని కాదు. నువ్వు వచ్చి వాక్యం విని పశ్చాత్తాపడి ఏమైనా వాక్యానికి వ్యతిరేకం ఉంటే క్షమించమని అడిగి ఆ కన్నీరు గార్చి ఆయన అడగడం ద్వారా ఆయన నిన్ను క్షమించినప్పుడు నువ్వు నీతిమంతురాలు అవుతావు. ఆయన నా ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడకపోతే ఆయన క్షమించడు కాబట్టి నువ్వు నీతిమంతురాలు కావు. నువ్వు నీతిమంతుడు కావాలంటే ఎందుకని ఆ శంకర్ ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడు, కన్నీరు గార్చి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా పశ్చాత్తాపం చూసి ఆయన క్షమించాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. నువ్వు కూడా నీతిమంతుడు అంటే స్వచ్ఛమైన వాడు. అందుకని నీతిమంతుడు సూర్యుని వలె, అంటే నీతిమంతుడు ఆయన రాజ్యములో స్వచ్ఛమైనటువంటి వాడుగా తేజరిల్లుతూ ఉంటాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అందుకని సూర్యుని యొక్క వెలుగు ఏంటి? స్వచ్ఛమైన వెలుగు. చంద్రుని యొక్క వెలుగే స్వచ్ఛమైంది. సూర్యుని యొద్ద నుండి వచ్చిన వెలుగు, దానిలో ఏ కల్తీ లేదు. కానీ ఇప్పుడు మనం రాత్రుల్లో లైట్లు వేసుకుంటూ ఉంటాం, వీధి లైట్లు, ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక దాని మీద ఆధారపడి వచ్చే వెలుగు ఇదంతా కూడా. ఇప్పుడు మనకు కరెంట్ ఉంది. హైదరాబాదు ఆ సింగరేణి బొగ్గు గనుల ద్వారా మనకు కరెంట్ వస్తూ ఉంటుంది. లేకపోతే గోదావరి నదులు, ఆ నదుల ద్వారా అంటే వాటర్ ద్వారా విద్యుత్ వస్తూ ఉంటుంది మనకి. అంటే ఈ కరెంట్ అనేది ఒక దాని మీద ఆధారపడి ఉంది. కానీ ఈ వెలుగు అనేటువంటి స్వచ్ఛమైన వెలుగు దేని మీద ఆధారపడి లేదు. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా డైరెక్ట్గా వచ్చినటువంటి వెలుగు ఆయన నామముస్తాడు. అందుకని కొంతమంది అంటారు, అమ్మ పాలు మేమేమి కలపమమ్మా, కావాలంటే మా గేదెని మీ ఇంటికి దగ్గర తీసుకొచ్చి పిండి ఇచ్చేస్తామంటారు. అంటే ఎందుకని అంటే మధ్యలో ఇంటి దగ్గర అనుకోండి ఆ పిండి కొని తీసుకొని వస్తా దారిలో కుళాయి దగ్గర కలిపేస్తారు. అలా కాకుండా మీకు కళ్ళెదుటే తీస్తామని. అంటే డైరెక్ట్గా ఇంకా కల్తీ లేకుండా వచ్చినటువంటి పాలు ఎలాగో సూర్యుని యొక్క వెలుగు కూడా సర్వశక్తిమంతుడు ఇచ్చిన వెలుగే. ఇంకా దాంట్లో ఇంకా ఏ కల్తీ లేదు, స్వచ్ఛమైనటువంటి వెలుగు. అలాగే నీవు కూడా స్వచ్ఛమైనటువంటి వెలుగుగా ఉంటావు. వెలుగుగా అంటే సూర్యుని వలె, అంటే స్వచ్ఛముగా ఆ రాజ్యంలో నీవు ఉంటావంటే ఏ కల్తీ లేకుండా. ఈ కల్తీ అన్నీ ఏమైపోతుంది చెప్పండి? పెరిగిపోయి. కల్తీ అన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి? కాల్చి.
ఇప్పుడు అది పెరిగి వేయబడే సమయం ఏమిటండి? యుగ సమాప్తమే, కోతకాలమే ఆయన నామనిస్తుంది. కాబట్టి నాటుకు ఒక సమయం కలదు, కోత కోయడానికి కూడా ఒక సమయము కలదు, పెరిగి వేయడానికి ఒక సమయము కలదు. అందుకని కోతకాలం వరకు ఎదగనీడి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన పెరిగి వేసి కాల్చి వేసేవాడు ఉన్నాడు, ఆయన నామనిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అందుకనే చూడండి, ఆనాడు అపోస్తుల బోధలో నుండి పెరిగి వేయబడ్డారు. అవి అలాగా ఉన్నాయి, శాఖోప శాఖలుగా వచ్చేసి ఇప్పుడు అవి కాల్చి వేయబడ్డాయి. ఏమండి? 320 నిమిషాల సమావేశంలో అపోస్తుల బోధ అప్పుడు పెరిగి వేయబడలేదు, ఈ కాలంలో పెరిగి వేయబడ్డాయి. ఇది ఇప్పుడు అపోస్తుల బోధ ఏది? 7వ దూత వర్తమానం. ఇప్పుడు పెరిగి వేయబడుతున్నాయి, కాల్చివేయబడడం కోసమే. రోమన్ క్యాథలిక్ సంఘం అప్పుడు ఆరంభమైంది, అప్పుడు పెరిగి వేయబడలేదు 325లో. ఇప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ సంఘం కానీ మిగతా సంఘాలు కానీ ఇప్పుడు పెరిగి వేయబడబోతున్నాయి, కాల్చి వేయబడబోతున్నాయి. అన్నీ కూడా కట్టలు కట్టుకున్నాయి, అన్నీ కూడా. ఇది కోతకాలం సమయం అలాంటి. కాబట్టి ఇది పెరిగి వేసే సమయం. కాబట్టి నువ్వు కూడా పెరిగి వేయబడకుండా ఉండాలంటే, నీవు కూడా మిగతా సంఘ శాఖలతో పాటు విడిచిపెట్టబడి ఉగ్రతలకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే సింహముల మధ్య నువ్వు పెరగాలి. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా. లోకాన్ని ఎలా విడిచిపెట్టాలో, వాక్య వ్యతిరేకమైన ఎలా విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడమే జయించడం. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను అబద్ధాలు విడిచిపెట్టలేకపోతున్నాను రా, లోకాశలు విడిచిపెట్టలేకపోతున్నాను రా అంటే నువ్వు దాని అర్థం ఏంటి? జయించలేకపోతున్నాను. జయిస్తేనే విడిచిపెట్టను. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, ఇది ఏ సమయం అంటే పెరిగి నాటబడినటువంటిది, దుష్టుడు నాటినటువంటిది, ఆ పనికి రానటువంటిది కాల్చి వేయబడి, లేకపోతే పెరిగి వేయబడి, కాల్చి వేయబడి, లేకపోతే కోత కోయబడే సమయం ఇది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఈ ముగింపులో మనం ఉన్నాం. మరి దానికి ఒక సమయము కలదు, ఇది ముగింపు సమయం. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.